హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు ఇలాంటి రీడింగ్స్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ స్నేక్ ఇయర్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది? మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఈ ఇయర్ ఏంటంటే ఇయర్ ఆఫ్ ద స్నేక్. వుడ్ స్నేక్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, పర్టిక్యులర్‌గా ఈ వుడ్ స్నేక్ దేనికి సిగ్నిఫికెన్స్ అంటే గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుందండి. పేషెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓల్డ్ థింగ్స్‌ని రిలీజ్ చేసి న్యూ థింగ్స్‌ని ఇన్వైట్ చేయడం కోసం హోప్‌ఫుల్‌గా ఉండమని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ఇలా ఏంటంటే డెఫినిట్‌గా స్నేక్ అనేసరికి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మాత్రం మేజర్‌గా ఇండికేషన్స్. సో, ఇలా ప్రతి ఇయర్ కూడా అంటే చైనీస్ క్యాలెండర్ ప్రకారం ఏదో ఒక ఇయర్ ఒస్తుంది. ఒక యానిమల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఇయర్ అలా చూసుకున్నట్టయితే స్నేక్. అండ్ అలా చూసుకున్నట్టయితే ఈ స్నేక్ ఇయర్ మీ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. అదేంటంటే డెఫినిట్‌గా ఇలాంటి రీడింగ్స్ అనేవి టారో పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్ గానే వస్తుంటాయి. బట్ పర్టిక్యులర్‌గా ఇలాంటి కంటెంట్ బేస్ చేసుకొని చేస్తున్నప్పుడు ఏంటంటే ఎనర్జీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. యూనివర్స్ నుంచి ఛానెల్ అయ్యే మెసేజెస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అసలు చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? అసలు పర్టిక్యులర్‌గా ఈ స్నేక్ ఇయర్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎలా ఉండవచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం కార్డ్స్‌ని పిక్ చేసుకోవచ్చు. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ స్నేక్ ఇయర్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎలా ఉంటుంది? మీలో అసలు ఎలాంటి చేంజెస్ రావాల్సుంది? ఆర్ యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ స్నేక్ ఇయర్ అనేది 29థ్ జాన్యువరి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ఎఫెక్ట్ కూడా అప్పటినుంచే ఉంటుంది మీ మీద. సో, అలా చూసుకున్నట్టయితే ఈ ఇయర్ మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పొచ్చండి. ఒరిజినల్‌గా ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సైకిక్ ఎబిలిటీ అనేది ఉంటుంది. బట్ మీదేంటంటే ఈ టైంలో చాలా డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. మీరు అంటే కొన్ని థింగ్స్‌ని ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతుంటారు. మీ లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు బాగా క్లారిటీ ఉంటుందనమాట. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొన్ని సార్లు చెప్పొచ్చు. మీకిలా జరుగుతుంది. ఇలా అంటే అవ్వొచ్చండి అని చెప్పొచ్చు కానీ,
బేసిక్ గా మీకు ఏదనిపిస్తుందో అదే మాక్సిమం జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీ సైకిక్ ఎబిలిటీస్ ని మీరు ట్రస్ట్ చేసి మాత్రం డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్యూషన్ మీకు చాలా స్ట్రాంగ్ గా చెప్తుంటదండి. మీ లైఫ్ లో మీరు ఇదే చేయండి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోండి అని. ఆ టైంలో ఏంటంటే అది మీరు ఇగ్నోర్ చేయడానికి లేదు. అది మీరు ఫాలో అవ్వాలండి. బికాజ్ ఎందుకంటే మీ కార్డ్స్ లో షామనిక్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. దానివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా సరే ఇయర్ ఈజీగా సెన్స్ చేయగలుగుతుంటారు. మీకు అర్థమైపోతుంటది. నెక్స్ట్ ఏంటి అనేది. ఇలాంటి ఒక స్పెషల్ ఎబిలిటీ అనేది మీ లైఫ్‌కి ఈ ఇయర్ మాత్రం ఒక బ్లెస్సింగ్ అవుతుందని చెప్పొచ్చండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ ఇయర్‌లో చాలా వరకు హీల్ అవుతారు. అంటే మీలో చాలా మంది ట్రామా క్యారీ చేయడం కానీ, లేకపోతే చాలా సఫరింగ్స్ ఇయర్స్ నుంచి తీసుకోవడం కానీ, అలాంటివి జరిగే ఉండొచ్చు. సో, ఈ ఇయర్ ఏంటంటే మీరు పాస్ట్ ట్రామా అనేది కొంత క్లియర్ చేసుకోవడం కానీ, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటే కూడా బెటర్‌గా ఫీల్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ ఈ హీలింగ్ ప్రాసెస్ వల్ల మీ లైఫే కాదండి, మీ లైఫ్‌తో కనెక్ట్ అయిన వాళ్ళ లైఫ్ కూడా బావుంటుంది అని చెప్పొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా మీరు హీల్ అవ్వడమే కాదు, మీ హీలింగ్ అనేది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పొచ్చండి. ఇది కూడా అంటే చాలా పాజిటివ్ సైన్. బికాజ్ ఎందుకంటే చాలా వరకు ఎవరైనా సరే ఒక వ్యక్తితో మాట్లాడితే వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవ్వాలి, లేకపోతే మరి కొంచెం కనెక్ట్ అవ్వాలి అనుకున్నట్టు ఉండాలి. కానీ ఆ వ్యక్తితో మరి మాట్లాడకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడితేనే హెడ్‌ఏక్ వస్తున్నట్టుగా ఎలాంటి వాళ్ళు కూడా అనుకోకూడదండి. సో, మీరు హీల్ అవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎంతో కొంత మీ వల్ల హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆహ్, మీ లైట్ అనేది వాళ్ళ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. అది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. లైట్‌నయితే చూస్తారు. సో, ఈ లైట్‌ని చూసినప్పుడు ఏంటంటే డార్క్‌నెస్ నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! సో, ఈ డార్క్‌నెస్ ఏంటంటే మీకు అలవాటయిపోయి ఉంటుంది కాబట్టి సడెన్‌గా లైట్ చూసే సిట్యుయేషన్ వచ్చినప్పటికి అది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ డెఫినెట్‌గా ఇది వర్తీ అనండి. మీ లైఫ్ అయితే చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. నిజంగానే ఇది ఎలా అనిపిస్తుందంటే ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ఒక న్యూ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్‌లో అనే ఫీలింగ్ మాత్రం మీకు చాలా స్ట్రాంగ్‌గా వస్తుందండి. ఇది చాలా పాజిటివ్ సైన్. మీకైతే బావుంది. నేను చెప్తున్నాను కదా! అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల యూనివర్స్ కూడా మీతో కమ్యూనికేట్ చేస్తుంటదండి. డ్రీమ్స్ ద్వారా మీకు కొన్ని చెప్తుంటది. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. డ్రీమ్స్‌లో ఇలా జరుగుతున్నట్టుగా, లేకపోతే ఇలా వ్యక్తులు మీతో మాట్లాడుతున్నట్టుగా అవి మీరేంటంటే నోటీస్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే యూనివర్స్ ఆ విధంగా మీకు ట్రూత్‌ని చూపించడానికి ట్రై చేస్తుంటది. ఆర్ మీకు సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వచ్చేలా చేస్తుంది. మోస్ట్‌లీ నేనొకటే చెప్తాను. మీకేదైనా సరే ఒక డ్రీమ్ వచ్చినప్పుడు అది మీకు బాగా కనెక్ట్ అవుతున్నట్టుగా లేకపోతే ఎందుకో కానీ దానికొక సిగ్నిఫికెంట్ మీనింగ్ ఉంది అని అనిపిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా ఒక బుక్‌లో రాసుకోవడం కానీ, దానికోసం మీరేదైనా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, అలాంటివి కూడా చేయండి. దానివల్ల కూడా మీకు ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఈ ఇయర్ మీకేంటంటే కొంత బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు న్యూ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారండి. మీరేంటంటే ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకోవాలి అనే వేలో ముందుకు వెళ్తున్నా సరే ఇది ఇప్పుడు జరుగుతుంది అని చెప్పొచ్చండి. అంటే లైఫ్‌లో ప్రతి మనిషి కూడా ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోతుంటారు. వాళ్ళకేంటంటే అలా స్టక్ అవ్వడం నచ్చదు. ముందుకు వెళ్ళాలి. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలి అనుకుని వెయిట్ చేస్తుంటారు. అలా చూసినట్టయితే ఈ ఇయర్ దానికి హై ఛాన్స్ ఉందండి. మీరేంటంటే మీ లైఫ్‌ని చెప్పాను కదా! ఒక న్యూ పాత్‌లో పెట్టుకుంటారు. మీకే అర్థమవుతుంది. డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా కొన్ని థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి మీరేంటంటే ఈ ఇయర్ మీలో మీరు ఒక న్యూ పర్సన్‌ని చూసుకుంటారండి. మీకు మీరే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఇది గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఈ స్నేక్ ఇయర్ ఏంటంటే పర్టిక్యులర్‌గా వుడ్ స్నేక్ మాత్రం గ్రోత్‌ని, పేషెన్స్‌ని ఇండికేట్ చేస్తుంటది. అలా చూసుకున్నట్టయితే గ్రోత్ అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో చాలా మంది స్ట్రెస్ తీసుకుంటున్నారండి. అంటే టైమ్ టు టైమ్ రెస్ట్ తీసుకోకుండా మీ కెపాసిటీని మీరేంటంటే ఛాలెంజ్ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఆహ్, ప్రతి మనిషి కూడా ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారండి. బట్ మీరేంటంటే ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తున్నట్టున్నారు. మిమ్మల్ని మీరేంటంటే
చాలా ఎక్కువగా పుష్ చేసుకుంటున్నారండి. కెరియర్ ఆస్పెక్టే కాదు, పర్సనల్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉంటాయి. సో, ఇలా చూసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు అంటే ఇంతలా పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బికాజ్ దీనివల్ల మీ నర్వస్ సిస్టమ్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుందంట. సో, ఈ టైంలోని మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఇయర్ మాత్రం అలా ఉండొద్దు. కొంత రెస్ట్ తీసుకోండి. గ్రౌండ్ అయ్యి ఉండండి. పర్టిక్యులర్‌గా మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ట్రై చేయండి. అలానే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక దానికి అటెన్షన్ ఇస్తే కంప్లీట్‌గా ఇంక దానికే ఇవ్వడం కాదండి. లైఫ్ అంటే అన్నీ కదా! సో, అన్నింటికి కూడా టైం ఇవ్వమని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఇయర్ ఏంటంటేనండి, మీ బెస్ట్ వెర్షన్‌ని బయటికి తీసుకురావాలి. అది మీ గోల్. సో, అలా అనుకున్నప్పుడు ఏదో ఒక్క దాంట్లోనే మీరు బెస్ట్ ఉండరు కదా! అన్నిట్లో కూడా బెస్ట్ అవ్వడం కోసం అని చెప్పి మీరు ట్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఈ పర్టిక్యులర్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో క్లియర్ కట్‌గా మీకు ఇక్కడ ఒక విషయం అర్థం అవ్వాలండి. అదేంటంటే మీ బెస్ట్ వెర్షన్‌ని బయటికి తీసుకురండి. సో, అలా తీసుకురావాలి అంటే అన్నింటికి కూడా టైం ఇవ్వండి. ఏదో ఒక్కదానికే టైం ఇవ్వడం, లేకపోతే మీ క్యాపబిలిటీ ఏంటి అని తెలుసుకోవడం కోసం అని చెప్పి మిమ్మల్ని మీరు అంటే అదే పనిగా పుష్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీని ఇన్వైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ అయితే అది జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకోవడానికి లేదండి. మీ ఎనర్జీస్‌ని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉండాలి. ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు అంటే మాక్సిమం చేంజెస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి ఈ ఇయర్. అదైతే కన్ఫర్మ్‌గా నేను చెప్పగలను. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తుంది. అదేంటంటే ఏ సిట్యుయేషన్‌ని కూడా పైపైన చూడొద్దు. ఏది కూడా అంటే ఇదే కరెక్టు లేకపోతే ఇలానే ఉంటుంది అనుకోని మీకు మీరు ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోవద్దు. బికాజ్ ఎందుకంటే సిట్యుయేషన్స్‌లోని డీప్‌గా మీరు అనాలిసిస్ చేస్తే ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అన్నట్టుగా ఇక్కడ స్పెసిఫిక్‌గా ఈ కార్డ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అంటే యూనివర్స్ ఒకటే చెప్తుందండి. మీకు ఏదైనా ఒక సిట్యుయేషన్ అనేది అంటే డిఫరెంట్‌గా అనిపిస్తుంది. పెద్ద హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదు. సో, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు, ఆ సిట్యుయేషన్ అనేది మీకు అంటే అవసరం ఉంది. మీరు హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నప్పుడు, మీకు ఫోకస్ రావాలంటే, ఆ సిట్యుయేషన్‌లోని బ్రైట్ సైడ్ మీకేం దొరుకుతుంది? అంటే మీరెందుకు చెయ్యాలి? అనే క్వెషన్ వేసుకున్నప్పుడు మీకు ఆన్సర్ దొరికితే అదే మీకు మోటివేషన్ అండి. దాన్ని బేస్ చేసుకొని ఆ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ నేనొకటే చెప్తాను. ఏ సిట్యుయేషన్‌ని కూడా అంత లైట్‌గా తీసుకోవద్దండి. అలా అని చెప్పి దాని మీద ఎక్కువ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయడం కానీ, మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ రోల్ ఏంటి? మీరెంత వరకు చెయ్యాలి? సో, అలా చేస్తే మీకెంత వరకు వర్కౌట్ అవుతుంది. ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తూ అంటే మీరు చేస్తే సరిపోతుందండి. డీప్‌గా అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అంటే కొన్ని తెలుసుకున్నప్పుడు మాత్రం డెప్త్‌గా తెలుసుకోండి. ఫ్యాక్ట్స్ ఏంటి అనేది తెలియాలి అంటే కొంత డెప్త్ వెళ్ళాలి కాబట్టి అది తెలుసుకుంటే మీకు కూడా అర్థమవుతుందండి. అది వర్తియా కాదా? మీరు చెయ్యొచ్చా లేదా? అంటే మీ టైం ఏమైనా దీనివల్ల వేస్ట్ అవుతుందా? ఇలా చాలా క్లారిటీ కూడా మీకొస్తుంది. సో, దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరెందుకో కానీ స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా రేపేంటి? రేపు మీ లైఫ్‌లో మీరు ఎలా ఉంటారు? అనే క్వెషన్ మీకేంటంటే ఎక్కువైపోయిందండి. రోజు రోజుకి కూడా ఇలాంటి ఆలోచనలు మీకెందుకో వస్తున్నాయి. మీరెందుకో కానీ ఒకప్పుడు ఉన్నంత పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. అంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో కానీ చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు కానీ, ఒక్కటి మాత్రం ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. ఈ ఇయర్ మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు పక్కన పెట్టాలి. మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మీరు ఎందుకు పక్కన పెట్టాలి అంటే, మీరు నెగెటివ్‌గా థింక్ చేసినా, మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయినా, మీ లైఫ్‌లో యూనివర్స్ అలాంటి సిట్యుయేషన్స్‌నే పెడుతుందంట. అంటే క్లియర్ కట్‌గా మీరు పాజిటివ్‌గా థింక్ చేసి, మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే, మీరు అలానే ఉండాలి. ఈ ఇన్‌సెక్యూరిటీస్ విడిచిపెట్టేసి, మీ లైఫ్‌లోని మీరేంటంటే, ఏం జరిగినా సరే రెడీగా ఉన్నాం అన్నట్టుగా ముందుకు వెళ్ళాల్సుంటుందండి. అలా వెళ్ళినప్పుడు ఈవెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని డ్యామేజెస్ జరుగుతున్నా, లేకపోతే థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వకపోయినా సరే, సూన్ మీరేంటంటే ఈ పాత్ నుంచి బయటకి రాగలుగుతారు. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ మీరు పాజిటివ్‌గా ఉంటే ఆ పాజిటివిటీనే మీ లైఫ్‌లో తీసుకొచ్చి పెట్టాలనుకుంటుందండి. బట్ మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటే ఇంకా అలాంటి సిట్యుయేషన్సే మీ లైఫ్‌లో క్రియేట్ చేయడానికి కూడా యూనివర్స్ రెడీగా ఉంది. సో, ఇదేంటంటే మీరు హ్యాండిల్ చేయాల్సిన సిట్యుయేషన్ అండి. ఈ టైంలో పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ మీరెంత హ్యాపీగా ఉంటే మీ లైఫ్‌లోని
అంతగా ఆ హ్యాపీనెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సిట్యుయేషన్స్ అనేవి అలా చేంజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు. కొన్ని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏం చేయాలో తెలియట్లేదు. పర్టిక్యులర్‌గా ఇది చేయాలా? అది చేయాలా? అని ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంటే ఇంకా చాయిస్ చేసుకునే టైం వచ్చేసిందండి. మీరు ఏదో ఒక దానికి ఇంకా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంట. అంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఒక చాయిస్ చేసుకోవాలి. ఆ చాయిస్ చేసుకొని దానికోసం స్టాండ్ తీసుకోవాలి అని. ఇది కొంత కష్టంగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది వర్తీ అని మాత్రం మీరు రియలైజ్ అవుతారండి. నాకైతే మాత్రం మీ లైఫ్‌లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరేంటంటే ఇవన్నిటికి రెడీ అయిపోవడమే. పర్టిక్యులర్‌గా ఈ స్నేక్ ఇయర్‌లోనేంటంటే గ్రోత్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని మేజర్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పేషెన్స్ అంటారా? పేషెన్స్ అనేది కామన్‌గా ప్రతి మనిషికి ఉండాల్సిందే. బట్ మీకేంటంటేనండి పేషెన్స్ కంటే పాజిటివిటీ ఇంపార్టెంట్ అండి. మీ లైఫ్ బెటర్ అవుతుందని మీరు ఎంత పాజిటివ్‌గా బిలీవ్ చేస్తే మీరదే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పర్టిక్యులర్‌గా 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ స్నేక్ ఇయర్ ఎఫెక్ట్ అనేది మీ మీద ఎలా ఉంటుంది? మీరు అసలు ఎలాంటి చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఇక్కడ ఇంకొక విషయం అండి. ఈ స్నేక్ ఇయర్ అనేది 29థ్ జాన్యువరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఆ ఇంపాక్ట్ అనేది కూడా ఆహ్, మీకు అప్పటినుంచే ఉంటుంది. అసలు చూద్దాము. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుందండి. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, కెరియర్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉండొచ్చు. అంటే ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది అని చెప్పడానికి లేదు కానీ, ప్రతి మనిషికి కూడా ఒక సిట్యుయేషన్ అయితే ఎప్పుడూ కామన్‌గా ఉంటుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని మీరు ఇప్పటి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేకుండా స్టక్ అయ్యి ఉంటే, అంటే ఏం చేయాలి? నెక్స్ట్ దానికి ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వాలి? అసలు మీ వైపు నుంచి మీరు ఏం చేయాలి అనుకోని ఇలా అంటే ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నట్టయితే, ఇయర్ ఈ సిట్యుయేషన్‌ని రిపేర్ చేయాలా? ఈ సిట్యుయేషన్‌ని ఎండ్ చేయాలా? లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని కంటిన్యూ చేయాలా? ఈ మూడింట్లో ఏది జరగాలి? అంటే కంటిన్యూ చేయడం అనే దానికంటే కూడా ఈ సిట్యుయేషన్ బెటర్‌గా ఉంటుంది అనే హోప్ దొరుకుతుందా? అనేది మీకేంటంటే క్లారిటీ వస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సిందేంటి? మీరెక్కడున్నారు? సో, అసలు దీన్ని ఎలా వర్కౌట్ చేస్తే బావుంటుంది అనేది మీకు అర్థమవుతుందండి. అంటే ఇది హ్యాపీ ఎండింగే అవుతుందని అనుకోవద్దు. ఈ సిట్యుయేషన్‌ని కట్ చేయాలా? ఈ సిట్యుయేషన్‌ని రిపేర్ చేయాలా? లేకపోతే ఈ సిట్యుయేషన్ అనేది హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతుందా? ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే ఈ ఇయర్ అర్థమవుతాయండి. సో, టైం అనేది దగ్గరకొస్తుంది. చేంజెస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఈ సిట్యుయేషన్ వల్ల మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారండి. అండ్ ఈవెన్ ఇప్పటికి తీసుకుంటున్నారు. ఏం చేయాలో కూడా తెలియక మధ్యలో ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీకేంటంటే అర్థమవుతుంది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా స్నేక్ ఇయర్ అంటేనే ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని ఇండికేట్ చేస్తుందండి. సో, అలా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది బిగ్ థింగ్. అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఒక సేఫ్ పొజిషన్‌లోనే ఉండాలి. లేకపోతే ఎప్పుడు కూడా సెక్యూర్‌గానే ఫీల్ అవుతున్నట్టు ఉండాలి అనుకుంటారు. అది చాలా కామన్. కాకపోతే ఈ సిట్యుయేషన్ వల్ల మీరేంటంటేనండి ఎంత సేఫ్‌గా ఉందాం అనుకుంటే అంత సేఫ్‌గా ఉండలేకపోతున్నారండి. ఎంత సెక్యూర్ ఫీలింగ్ అనేది ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది మీకు అంత ఇన్‌సెక్యూరిటీస్‌ని క్రియేట్ చేస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ వెసెల్ అనే కార్డొచ్చింది. సో, ఈ వెసెల్ అనేది బ్రేక్ అవుతుందా? లేకపోతే అలా ఒరిజినల్ షేప్‌లోనే ఉంటుందా? లేకపోతే ఇది బ్రేక్ అయిన దాన్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇలా మీకేంటంటే ఓవరాల్‌గా క్లారిటీ అయితే వస్తుందండి. యూనివర్స్ మీకు అలాంటి క్లారిటీ ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా ఇస్తుంది. మీకు అర్థమయ్యేలా చేస్తుందండి బేసిక్‌గా.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే హేట్రెడ్‌ని చూజ్ చేసుకోవద్దండి. ఫ్రస్ట్రేషను, ఇరిటేషను లాంటి ఎమోషన్స్ కానీ క్యారీ చేస్తున్నట్టయితే వాటిని విడిచిపెట్టాల్సుంటుందండి. మీరేంటంటే సింపుల్‌గా లవ్ చేయడం అండ్ మీరు ఎప్పుడైతే లవ్ చేస్తారో ఆ లవ్‌నే తిరిగి మీరేంటంటే గ్రాబ్ చేసుకుంటారంట. ఒక్కటి మాత్రం నిజమండి. చాలా వరకు కూడా థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచడానికే చూడండి. అంటే మీలో కొంతమంది ఉంటారండి. మీరేంటంటే డెస్పరేట్‌గా ఉంటారు. సో, ఆ డెస్పరేషన్ లేకుండా మీ వైపు నుంచి మీరు ఓన్లీ పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సిట్యుయేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే థింగ్స్ అనేవి యాక్చువల్‌గా మీ చేతుల్లో లేవు. అట్ ద సేమ్ టైమ్ మీతో అసోసియేట్ అయిన వ్యక్తుల చేతుల్లో కూడా లేవు. కాకపోతే మీరు ఏం చూజ్ చేసుకుంటే ఇన్ రిటర్న్ మీకదే వస్తుంది. ఇది కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా ఇలాంటి గైడెన్సే వచ్చింది. బట్ వాటెవర్ యూనివర్స్ ఏం మెసేజెస్ అయితే ఇక్కడ ఛానెల్ అయ్యేలా చేస్తుందో నేను అది మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటేనండి, మీ ఎబిలిటీస్‌ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో షేర్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏదైనా ఉంది అంటే, అది మీరేంటంటే మీకు సరిపోయినంత వరకు ఉంచుకొని, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీరు షేర్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి డబ్బులు లేకపోతే ఏదో వస్తువులనే కాదు, మీ స్కిల్స్ కానీ మీ నాలెడ్జ్‌ని కానీ, మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాల్సుంటుందండి. మీ వైపు నుంచి మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలంట. అది కూడా మీ లైఫ్‌లోని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మీ బ్లెస్సింగ్స్‌ని మీరు కౌంట్ చేసుకోగలుగుతారండి. యూనివర్స్ ఏంటంటే క్లియర్ కట్‌గా చెప్తుంది. మీ దగ్గర ఏదైనా సరే ఎక్కువగా ఉంటే దాన్ని ఎదుటి వ్యక్తులకి ఆఫర్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఎదుటి వ్యక్తులకి అవసరం. దీనివల్ల కూడా మీలోనేంటంటే ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అలా మీ లైఫ్‌లో కూడా ఆ పాజిటివిటీ అనేది ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది అని యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎర్త్‌తో వర్క్ చేయాలండి. అంటే ఎక్కువ నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, నేల మీద ఎక్కువ కూర్చోవడం, నేల మీద ఎక్కువ పడుకోవడం, ఫీల్డ్స్‌లో చెప్పులు తీసేసి వాక్ చేయడం, ఏవైనా పెద్ద చెట్ల కింద కూర్చోవడం. అంటే ప్లానెట్ ఎర్త్‌తో మీరు కనెక్ట్ అయితే ఇంకా బావుంటుందండి. పర్టిక్యులర్‌గా మీది ఎర్త్ సైన్ అయితే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. ఎర్త్ సైన్స్ అంటే వృషభ, కన్య, మకర రాశి వారండి. సో, మీరేంటంటే ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తే బావుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇయర్ మీరేంటంటే ఫినాన్షియల్‌గా గ్రోత్‌ని చూస్తారండి. మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కెరియర్‌లోని అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా మీకేంటంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇక్కడ నిజంగా చెప్తున్నాను. మీ లైఫ్‌లోని ఈ ఇయర్ అనేది ఒక బెస్ట్ ఇయర్ అవుతుందండి. పర్టిక్యులర్‌గా థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం స్టార్ట్ చేస్తారో, లేకపోతే మీకున్న ఎబిలిటీస్‌ని మిగతా వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారో, దీనివల్ల మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఇంకా ఇంకా చాలా గెయిన్ చేస్తారండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కూడా మీ లైఫ్‌లోకి ఇన్‌కమ్ రావడం కానీ, లేకపోతే మీరేంటంటే ఫినాన్షియల్‌గా స్టెబిలిటీని చూడడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. మీలో ఎవరికైనా సరే హౌస్ ప్లాన్ ఉంటే అది వర్కౌట్ అవ్వడం కానీ, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావాల్సుంటే అది మీకు వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. చాలా పాజిటివ్ రీడింగ్ మీదైతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం వ్యక్తులతో సర్టెన్ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేయాల్సుంటుందండి. అంటే ఎవ్వరికీ కూడా మీరు ఎక్కువ ఛాన్స్ ఇవ్వొద్దు. మిమ్మల్ని హర్ట్ చేయడానికి కానీ, లేకపోతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి కానీ, లేకపోతే మీరు ఇదే అని మిమ్మల్ని జడ్జ్ చేయడానికి కానీ, ఆ ఛాన్స్ అయితే ఇవ్వొద్దండి. కొంత సేఫ్ డిస్టెన్సే మెయింటైన్ చేయండి. వ్యక్తులతో ఫ్రెండ్లీగా ఉండండి. వ్యక్తులతో కమ్యూనికేట్ చెయ్యండి. బట్ బౌండరీస్ తెలుసుకోండి. మీరు ఆ బౌండరీస్‌ని క్రాస్ చేయొద్దు. అలానే ఆ వ్యక్తిని కూడా క్రాస్ చేయనివ్వద్దు. ఇలా ఎవరి లిమిట్స్‌లో వాళ్ళుంటూ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చాలా హార్మోనియస్‌గా ఉంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే ప్రెజెంట్ మీ రిలేషన్‌షిప్ అసలు ఎలా ఉంది? మీరు ఎక్కడున్నారు? సో, ఈ వ్యక్తితోని అంటే ఇంకెంత దూరం వెళ్ళాల్సుంది అని ప్రాపర్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత బౌండరీస్‌ని సెట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరేంటంటేనండి మీ రిలేషన్‌షిప్‌లో కూడా ఒక ప్రాపర్ అలైన్‌మెంట్‌ని చూస్తారు. డెస్పరేట్‌గా ఉండొద్దండి దేనికి కూడా. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరెందుకో కానీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారండి. మీ లైఫ్ ఏంటంటే మీకు పెద్ద సాటిస్ఫైయింగ్‌గా అనిపించట్లేదు. అంటే మీరు అనుకుంటున్నారు ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. అన్ని రోజులు ఇలానే ఉండవు అని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా
అంటే లైఫ్ అనేది ప్రతిరోజు సేమ్ గానే ఉందని అనిపిస్తుందండి. దానివల్ల మీకేంటంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు ఇలా మీ లైఫ్ ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదండి. బట్ అదేంటంటే చేంజ్ అవ్వట్లేదు. సో దానివల్ల మీరిప్పుడు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఆహ్, పీస్‌ని చూజ్ చేసుకుందాం, సైలెంట్‌గా ఉందాం, ఇవన్నీ విడిచిపెట్టేద్దాం, మనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. మళ్ళీ కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారండి. ఒక కైండ్ ఆఫ్ వెయిడ్ అటాచ్‌మెంట్‌ని పెంచుకున్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీరు మీ ప్రయారిటీస్ ఇయర్ తెలుసుకుంటారండి. ఈ ప్రయారిటీస్ ఇప్పటి వరకు మీకు అర్థం కాలేదు కాబట్టి మీరేంటంటే, ఇలా అంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అంటే మీకొస్తున్న ఫ్రస్ట్రేషన్ కానీ, లేకపోతే మిమ్మల్ని ఇరిటేట్ చేసేవి కానీ యాక్చువల్‌గా దూరంగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారండి. సో, వాటిని అంటే ఒక పాయింట్ దగ్గర విడిచిపెట్టేయాలి అనిపించినా సరే మీ వల్ల అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీస్ మీకు తెలియకపోవడమే. సో, ప్రయారిటీస్ తెలియకపోయినా సరే ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే మీరు ఈ ఇయర్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీరొక రైట్ పాత్‌లోనే ముందుకు వెళ్తారు. అండ్ ఈ ఇయర్ మీకు బావుంది. నేను చెప్తున్నాను కదా! గుడ్ లక్ అనేది మీ వైపే ఉందండి. ఇప్పటి వరకు మీకేంటంటే ఆహ్, ఆ వైబ్స్ రాకపోయినా ఏంటి ఇలాగ కంటిన్యూయస్‌గా బ్యాడ్ లక్కే అసలు లైఫ్ బెటర్ అవుతుందా లేదా? అంటే మనం అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవుతాయా? అట్‌లీస్ట్ మనం అనుకున్న విధంగా కాకపోయినా సరే, కొంచెం వేరేగా అయినా చేంజ్ అయితే బావుంటుంది అనుకోని, ఎక్కడో కానీ చిన్న హోప్‌తో కానీ వెయిట్ చేస్తున్నట్టయితే, ఈ ఇయర్‌లోని మీరేంటంటే ఆ చేంజెస్‌ని చూస్తారండి. డెఫినిట్‌గా ఇదైతే గుడ్ సైనే. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు కూడా కార్డ్స్ ప్రకారం చూసినట్టయితే అంతా మంచిగానే ఉంది. బట్ కొంత వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ వర్క్ అనేది ఎలా చేయాల్సుంటుందంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద మీరు వర్క్ చేయాల్సుంటుందండి. మీ ఆలోచనల మీద మీరు వర్క్ చేయాల్సుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రయారిటీస్ మీద మాత్రం కొంచెం డీప్‌గా వర్క్ చేస్తే బావుంటుందండి. ఓవరాల్‌గా చూసినట్టయితే ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ స్నేక్ ఇయర్ ఇంపాక్ట్ అనేది అసలు మీ మీద ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ ట్రూత్‌ని చూస్తారండి. ఇప్పటి వరకు మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ కానీ ఫైండ్ ఔట్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఫైనల్‌గా ట్రూత్ అనేది మీ ముందుకు రాబోతుంది అని చెప్పొచ్చు. అది ఎలాంటిదైనా కూడా అవ్వచ్చండి. బట్ ఏదో కానీ బిగ్ రివీలేషన్ అయితే జరుగుతుంది. దానికి మీరు రెడీగా ఉండండి. మెయిన్ ఏంటంటేనండి ఈ స్నేక్ ఇయర్ అనేది 29థ్ జాన్యువరి రోజు స్టార్ట్ అయ్యింది. సో, దానివల్ల ఏంటంటే అక్కడి నుంచే ఈ ఎఫెక్ట్ కూడా మీ మీద ఉంటుంది. డెఫినిట్‌గా మీకేంటంటే ట్రూత్ అనేది రివీల్ అయినప్పుడు కొంత పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఒకటి నిజం అనుకోవచ్చు. ఆర్ ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు చేస్తుందే కరెక్ట్ అని అనుకోవచ్చు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. మీరు ఇప్పటి వరకు అనుకున్నది నిజం కాదు. లేకపోతే మీరు అంటే ఇప్పటి వరకు ఈ సిట్యుయేషన్‌ని ఈ పర్టిక్యులర్ యాంగిల్‌లో చూడలేదు. బట్ ట్రూత్ అనేది ఇక్కడే ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అది మీకు కొంత పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. గ్రీఫ్ అయితే ఇన్నోవేటబుల్ అండి. ఎందుకంటే మీరు ట్రూత్ అనేది ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, దానివల్ల మీకేంటంటే కొంత కష్టంగా ఉంటుంది. బట్ ఇది అవసరం అండి. ఎందుకంటే వన్స్ ట్రూత్ అనేది చూసిన తర్వాత మీ లైఫ్‌లో మీరు లైట్‌ని కూడా చూస్తారు. సో, 2 కూడా ఒకేసారి జరుగుతాయండి. ఇది జరిగిన తర్వాత మీరేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడే ఈ పాయింట్ దగ్గర మీరు మీ లైఫ్‌లో చాలా వరకు స్టక్ అయిపోయారు. ఎందుకో కానీ ముందుకు వెళ్దాం అనుకున్నా, వెనక్కి వద్దాం అనుకున్నా, ఇది కరెక్టా? కాదా? అనే క్వెషనే మీలో ఎప్పుడూ ఉందండి. బట్ ఇక్కడి నుంచి ఇంక అలా ఉండదు. చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందండి. అంటే పర్టిక్యులర్‌గా మీ కార్డ్స్ చూసినట్టయితే
నాకొకటి అనిపిస్తుందండి. ఇప్పటి వరకు మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేదండి. అంటే మీ రోల్ ఏంటి? మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? సో, మీరు చేసిన దాని వల్ల థింగ్స్ ఏ రకంగా చేంజ్ అయ్యాయి? అంటే మనలో చాలా మందికి అలవాటేంటంటే వ్యక్తుల్ని బ్లేమ్ చేసేస్తామండి. వాళ్ళు రైటా, రాంగా పక్కన పెడితే ఏదైనా సరే ఒకటి లైఫ్‌లో మనం అనుకున్నట్టుగా జరగకపోయేసరికి అది వ్యక్తి ఫాల్ట్ అన్నట్టుగా ఇమ్మీడియేట్‌గా వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాం. అది హ్యూమన్ నేచర్ ఆర్ హ్యూమన్ ఫ్లా అని కూడా చెప్పొచ్చు. సో, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ లైఫ్ అంతా కూడా ఒకే వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేబీ ఇక్కడ మీ వైపు నుంచి కూడా ఏదో మిస్టేక్ జరిగే ఉంటది. ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే అది మీరేంటంటే ఇప్పుడు అనాలిసిస్ చేయాలండి. పర్టిక్యులర్‌గా అందరికి ఇది రెసొనేట్ అవ్వకపోవచ్చు. బట్ మీలో కొంతమందైనా సరే మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటారండి. సో, మీకు మీరుగా అది అంటే రిఫ్లెక్ట్ చేసుకునే టైం వచ్చింది. యూనివర్స్ ఏంటంటే ట్రూత్‌ని అందుకే మీ ముందు పెడుతుంది. వన్స్ ట్రూత్‌ని మీరు చూసిన తర్వాత మీ వైపు నుంచి మీరు ఇప్పటి వరకు అంటే ఎలాంటి రోల్ ప్లే చేశారు? ఆర్ మీరు ఏ టైప్ స్టాండ్ తీసుకున్నారు? మీరు అనుకుంది కరెక్టా? కాదా? ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. సో, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. బేసిక్‌గా ఇక్కడ సిట్యుయేషన్ మీద అండ్ మీ మీద కూడా మీరు వర్క్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో, దీనికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిదండి. అంటే మీలో చాలా మంది ఏంటంటేనండి, ఎప్పుడూ కూడా లైఫ్‌లో జరిగిన అన్‌ఫెయిర్ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటారు. అది ఎందుకు అన్‌ఫెయిర్‌గా జరిగింది? అంటే మీరెంత వరకు ఫెయిర్‌గా చేశారు అనే పాయింట్ దగ్గర మీరేంటంటే ఫోకస్ చేయరండి. ఆర్ దాన్నేంటంటే ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటారు. కానీ అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హీల్ అవ్వాలన్నా, మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ స్టెప్ వెయ్యాలనుకున్నా సరే, అక్కడ మీరు స్టక్ అయితే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కానీ ఈ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ముందుకు వెళ్తారు. దానికి మీరు రెడీగా ఉండడమే. ఇంకా వెనక్కి లాగడానికి లేకపోతే అక్కడే స్టాప్ అవ్వడానికి ఏం లేదండి. ఇంకా మీరు ఏదైనా సరే ముందుకు వెళ్ళాల్సిందే. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా అన్‌ఫెయిర్ థింగ్స్ చూసుంటారు. అంటే చాలా రకాలుగా డిసప్పాయింట్ అవ్వడం, వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేయడం, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా అవ్వకపోవడం. సో, దీనివల్ల మీరేంటంటే ఎక్స్‌ట్రీమ్ పెయిన్ తీసుకోవడం, లైఫ్ ఇలానే ఉంటుందా అనుకోని ఎక్కడో కానీ ఒక డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండుంటారు. బట్ ఈ ఇయర్ మాత్రం మీ లైఫ్‌లో మీరు ఏ పెయిన్ అయితే తీసుకున్నారో, ఆ పెయిన్ నుంచే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందండి. బికాజ్ ఎందుకంటే మీ లైఫ్‌లో జరిగిన ప్రతి పెయిన్‌ఫుల్ మూవ్‌మెంట్‌ని కూడా మీరేంటంటే ఒక్కసారి కానీ ఫ్రేమ్ చేసుకొని చూసుకుంటే, ఒరిజినల్‌గా మీరు ఏంటి అనేది మీకు తెలిసే సిట్యుయేషన్ ఉంటుందంట. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ చాలా డెప్త్‌గా మెసేజెస్ అయితే ఛానెల్ అయ్యేలా చేస్తుంది. బట్ నేనేంటంటే మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు ఎక్కడైతే సఫర్ అయ్యారో, మీరు ఎక్కడైతే డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అయ్యారో, మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషనే ఉండాలని రూల్ ఏం లేదు కదా! చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, ఈ సిట్యుయేషన్స్ అన్నింటిని కూడా మీరు అంటే ఒక ప్లేస్‌కి తీసుకొచ్చి మీ రోల్ ఏంటి? అసలు ఇక్కడ మీరు చేసిందేంటి అనుకోని ఇలా కానీ మీరు చూసినట్టయితే ఒరిజినల్‌గా మీరు ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ మెస్సో మీకు అర్థమవుతుంది. మీ లైఫ్‌ని మీరు ఎంబ్రేస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు ఏదైతే పెయిన్‌గా ఫీల్ అవుతున్నారో, ఆ పెయిన్ నుంచి మీ గ్రోత్‌ని చూస్తారండి. సో, దీనికి మీరు రెడీగా ఉండడమే. అంటే కొంతమందుంటారు. మీలో చాలా మందికి ఏంటి అలవాటంటే, ఒకటి బ్యాడ్ థింగ్ జరిగిపోగాని మీకు ట్రామా క్రియేట్ అయినా సరే, ట్రామాని ఫేస్ చేయడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే, ఆ ట్రామాని మర్చిపోవడమే కరెక్ట్ అనుకుంటారు. కానీ, మీ ట్రామాని మీరు ఫేస్ చేస్తేనే దాని నుంచి మీరు ఒక బ్యూటిఫుల్ వెర్షన్‌లో బయటికి రావడం జరుగుతుంది. మీరు హీల్ అవుతారు. బట్ మీరేంటంటే, దాన్ని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తే, ఇలా చాలా పీసెస్ లానే ఉంటాయండి అవి. అవన్నీ కూడా మీరేంటంటే అడ్రెస్ చేసి, వాటిని మీరు ఒక్కసారి కానీ చూసుకున్నట్టయితే ఫ్రేమ్ చేస్తే మీకు అర్థమవుతుందండి. మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్, మీరు ఎంత ఫ్లెక్సిబుల్ పర్సన్, మీ వల్ల ఏమవుతుంది, మీరు ఏం చేయగలరు, అన్నీ మీకు తెలుస్తాయండి. ఎందుకంటే మీలో చాలా మంది వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ తెలుసుకోలేకపోతున్నారు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీ పెయిన్‌లోనే మీరున్నారు. అండ్ ఆ పెయిన్ యాక్చువల్‌గా మీకు కరెక్ట్ అని అనిపిస్తుందండి. బట్ ఇంకా ఇదుండదు. ఈవెన్ మీలో ఎవరైనా సరే మీ పర్సన్‌తోని అంటే ఒక హార్మోనియస్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇద్దరి మధ్యలో కూడా ఇంటిమసీ అనేది మిస్ అవుతుంది అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌లో ఉన్నా సరే,
అది కూడా మీరేంటంటే రియలైజ్ అవుతారండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేది మీరేంటంటే ఐడెంటిఫై చేస్తారంట. ఈవెన్ మీలో ఎవరికైనా సరే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా సరే, మీకు అది కూడా క్లారిటీ వస్తుందండి ఈ ఇయర్. ప్రెగ్నెన్సీ రిలేటెడ్‌గా ఏమైనా సరే అంటే డిఫికల్టీ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే అది కూడా మీకు అర్థమవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అవైతే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా తెలుసుకుంటారని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్ చూసినా నాకేమనిపిస్తుందంటే సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత మీకు కూడా ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయండి. గైడెన్స్ కూడా ఆల్‌మోస్ట్ కొంత సిమిలర్‌గానే అనిపిస్తుంది నాకైతే. సో, ఇక్కడ ఏంటంటే ఏ సిట్యుయేషన్‌కైనా సరే మీరు అంటే డీప్‌గా అనాలిసిస్ చేయాల్సుంటుందండి. పైపైన చూడకూడదు. ఎందుకంటే దానికి డీపర్ మీనింగ్ అనేది ఇంకా చాలా ఉంటుందంట. నాకు తెలిసి మీరు ఈ ఇయర్ ఏంటంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే డీప్‌గా ఎంగేజ్ అవ్వాలండి. మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత క్లారిటీ ఉంటుంది. అంటే మీ లైఫ్‌లో మీరు ఏం మిస్ అవుతున్నారు? లేకపోతే మీ లైఫ్ ఎందుకు ఇలాంటి ఒక టర్న్ తీసుకుంది? సో, ఇలాంటి ఒక టర్న్ తీసుకున్న దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇలా కొన్ని విషయాలు మీకు క్లారిటీ వస్తుంది. అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వర్క్ చేయడం, రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం లాంటివి అవసరం లేదండి. టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోండి. పాజ్ తీసుకొని ఆలోచించి యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేసేదు. తొందరపడిపోండి లేకపోతే ఇప్పుడే అవసరం అన్నట్టుగా ఏ రకంగా కూడా మీ మీద ఆ ప్రెషర్‌నయితే పెట్టదండి. బట్ స్లోగా అయినా సరే మీరు తెలుసుకొని మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి అని మాత్రం మీకు సైన్స్ ఇస్తుంటది. సో, వాటిని మీరు స్టడీ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు కరెంట్ సిట్యుయేషన్స్‌లోని అంటే మీ ఫీలింగ్స్‌ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. టైమ్ టు టైమ్ ఇది జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. యూనివర్స్ అయితే ఈ రకంగా చెప్తుంది. ఈవెన్ అంటే ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు మీ లైఫ్‌లో ఏదో ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే ఆ సిట్యుయేషన్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా అని వెనక్కి రాలేకపోతున్నారు. క్లియర్ కట్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు ఎండింగ్ లాగే అనిపిస్తుంది. సో, బిగినింగ్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరనమాట. అంటే క్లియర్ కట్‌గా ఈ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారండి. ముందుకి వెళ్ళడానికి ధైర్యం లేదు. అలా అని వెనక్కి రావడానికి ఛాన్స్ కనిపించట్లేదు. సో, ఇలా మీరేంటంటే లైఫ్ బెటర్ అవుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ సిట్యుయేషన్స్ మారుతాయి అనుకోని మీరు హోప్‌ఫుల్‌గా అయితే ఉన్నారు కానీ, మీ వైపు నుంచి మీరేం చేయాలి? అసలు మీ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఎలా ఉంటే థింగ్స్ చేంజ్ అవుతాయి అనేది మాత్రం మీకు తెలీదండి. సో, ఇలాంటి దగ్గర మీరేంటంటే స్టబ్బర్న్‌గా ఉండకుండా కాంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. నాకు తెలిసి మీలో కొంతమంది ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎవరైనా చెప్తున్నా మీకు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండు, అలా చెయ్యు అన్నా సరే మీరు వాళ్ళ మాట వినట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటి ఎవరో చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం లేదు కానీ, మీ వైపు నుంచి మీరేంటంటే ఒక స్టెప్ మాత్రం వేయాల్సిన అవసరం ఉంటుందండి. అలా వేసినప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది వస్తుంది. ఈ ఇయర్ ఏంటంటే మీకు సక్సెస్ ఉందండి. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, మీరు అంటే ఏదైనా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉంటే, ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదేమో అనుకోని అంటే మీ వైపు నుంచి మీరు సైలెంట్ అయిపోతే మాత్రం అంటే సక్సెస్ అయితే ఉంది కానీ, సైలెంట్ అయితే సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వవు. ఇక్కడ మీకెవరైనా సరే ఏదైనా ఒకటి గైడెన్స్ ఇస్తున్నప్పుడు మీరు వాళ్ళ మాట వినాల్సుంటుందండి. వాళ్ళెందుకు చెప్తున్నారు? సో, అసలు వాళ్ళ వెర్షన్ ఏంటి అనేది వినాలి. ఎందుకంటే ఇక్కడ ట్రూత్ అనేది బయటకి రావాల్సుంది. సో, ఆ ట్రూత్ అనేది ఎలా అయినా బయటకొస్తుంది. ఏ ఫార్మాట్‌లో వస్తుందో మీకు తెలీదు కదా! సో, అందుకే మీరేంటంటే అన్నిటికి సిద్ధంగా ఉంటే, మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు. అండ్ ఆ ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత సక్సెస్‌ని కూడా చూస్తారండి. క్లియర్ కట్‌గా ఇక్కడ మీరు హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లేకపోతే థింగ్స్ బెటర్ అవుతాయని. బట్ ఇక్కడ మూవ్‌మెంట్ అనేది అవసరం. అయితే ఆ మూవ్‌మెంట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా అవసరం లేదు. స్లోగా అయినా సరే మీరేంటంటే పాజ్ తీసుకుంటూ ఆలోచిస్తూ వెయ్యొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.